దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దీంతో వరుసగా మూడో వారం కూడా గోల్డ్ ర్యాలీ కంటిన్యూ అయినట్లయింది. మరి ఈ పెరుగుదల ఇంకా కొనసాగుతుందా? ఇదో రొటీన్ క్వశ్చన్ అయినా కూడా చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసే ప్రశ్నే. ఈ ప్రశ్నకి సమాధానం అవును అనే వస్తుంది. అంతేకాదు, రాబోయే చాలా కొద్ది కాలంలోనే పసిడి ధర తులానికి ఏకంగా 2 లక్షల వరకు చేరుతుంది అనే అంచనాలు కూడా వస్తున్నాయి. మరి ఆ అంచనాలు నిజమయ్యే అవకాశం ఎంత? చూద్దాం. గోల్డ్ రష్ కంటిన్యూస్. వరుసగా మూడో వారంలోనూ పసిడి పరుగు. తులం బంగారం 2 లక్షలవుతుందా? ఇంటర్నేషనల్ మార్కెట్లో $4,900 చేరుతుందా? బాండ్లు అమ్మేసి బంగారం కొనేయాలా? అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ర్యాలీ పరుగులు పెడుతోంది. ఈ ర్యాలీ అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దగ్గర ప్రతిఫలిస్తోంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్ వన్ సాక్స్ 2026 చివరి నాటికి ఔన్స్ బంగారం రేటుకి ఇచ్చిన టార్గెట్ $4,900 కాగా అది ఈ ర్యాలీలోనే క్రాస్ చేయొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఇన్వెస్టర్ల నుంచి వ్యూహాత్మక డిమాండ్ పెరగడం, ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండడమే ఈ రేసుకు ప్రధాన కారణమని బ్యాంక్ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇదే నిజమైతే మన దేశంలోనూ తులం బంగారం ధరలకు ఇంకా రెక్కలొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఔన్స్ గోల్డ్ రేట్ $4,600 అటూ ఇటూగా ఉంది. గ్రాముల్లో తులం రేటు 1,63,000 దాటింది. మరి ఔన్స్ రేటు $4,900 అయితే పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా 2 లక్షలు దాటే అవకాశం పుష్కలంగా ఉంది. అంతర్జాతీయంగా గోల్డ్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం అమెరికా బాండ్లు ఈల్డ్ తగ్గడం. ఇక్కడ భారీగా పెరుగుతున్న ప్రభుత్వ రుణభారం భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని నివేదికలొస్తున్నాయి. చెల్లించాల్సిన వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నికర వడ్డీ ఖర్చు 2026లోని సుమారు $1 ట్రిలియన్ చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు అమెరికన్ బాండ్లలో పెట్టుబడులు తీసి తమ పోర్టుఫోలియోల్లో కనీసం 15% గోల్డ్లో పెట్టాలని అనలిస్టులు సూచిస్తున్నారు. అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీలైనంత వరకు సేఫ్ గేమ్ ఆడాలంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్ అంటున్నారు. ఆ కోణంలోనే రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా పెరుగుతుందనేది ఎక్కువ మంది అంచనా. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందనేది కూడా తెలుసుకోవాలి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగానే ఈ మార్పులు చోటు చేసుకుంటాయనేది ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.